మొన్న జూబ్లీహిల్స్ బైపోల్, నిన్న పంచాయతీ ఎన్నికలు, నేడు మున్సిపల్ సమరం. ఎన్నిక ఏదైనా తమకు ఎదురే లేదు అన్నట్లుగా హస్తం పార్టీ దూసుకుపోతోంది. అధికార పార్టీగా తమ పట్టు నిలుపుకొని ప్రతిపక్షాలకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా సత్తా చాటుతోంది. పల్లె తీర్పే కాదు, పట్టణ ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టడానికి రీజన్ ఏంటి? రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు, దిశానిర్దేశం క్షేత్రస్థాయిలో పనిచేశాయా? ఎన్నిక ఏదైనా తగ్గేదేలే అంటున్న హస్తం. బైపోల్ అయినా, పంచాయతీ అయినా, పురపోరైనా కాంగ్రెస్దే పై చేయి. ప్రతిపక్షాలకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా అధికార పార్టీ దూకుడు. వరుస విజయాలు కాంగ్రెస్ లో జోష్ పెంచుతోందా? ఇది అధికారం ప్రభావమా, పాలనకు ప్రజలిచ్చే మద్దత? వరుస ఎన్నికల విజయాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. గతేడాది జూబ్లీహిల్స్ బైపోల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలను పురపోరులోనూ కొనసాగించింది అధికార కాంగ్రెస్ పార్టీ. సొంత మెజారిటీతో దాదాపు 75కి పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లను హస్తగతం చేసుకుంది. స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుతో నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లతో పాటు హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లోనూ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. దీన్ని బట్టి 75 నుంచి 80% మధ్య స్థానాలను కాంగ్రెసే ఎగరేసుకుపోనుంది. ప్రతిపక్షాలకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా ఆయా పార్టీలను కట్టడి చేసింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న విమర్శలు తావివ్వకుండా చూసుకుంది. వరుస విజయాలు కాంగ్రెస్ లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా ఈ ఫలితాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగలేదు. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగితే 68 నియోజకవర్గాలలో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చిందని, ఇది పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సరైన ఫలితాలు రాలేదు. ఇందుకు గల కారణాలను విశ్లేషించుకుని అలాంటి చోట అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఏడాదిన్నర తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచింది. ఈ ఎన్నిక ఫలితం కాంగ్రెస్ లో జోష్ పెంచింది. తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు సుమారు 65% ఫలితాలు సాధించినా కొన్ని చోట్ల నాయకుల మధ్య ఉన్న విభేదాలు, అభ్యర్థుల ఎంపికలో లోపాలు బయటపడ్డాయి. వాటిని సవరించుకోవాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించింది. గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండింటినీ లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి చేసిన విస్తృత ప్రచారం మంత్రులకు లోక్సభ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించి దృష్టి కేంద్రీకరించడం, అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వడం కలిసొచ్చిందని, ఈ కారణంగానే ఇంత మంచి ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామీణ ఓటర్లే కాకుండా ఇప్పుడు పట్టణ ఓటర్లు కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టారని వివరించారు. సమిష్టి విజయంగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురం అనే ముద్ర ఉండేది. కానీ గత కొంతకాలంగా కాంగ్రెస్ ఆ జగడాలు అంతగా కనిపించడం లేదు. ఒకరిద్దరు మంత్రులు, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడర్ల మధ్య విభేదాలు తలెత్తినా వాటి పరిష్కారంలో రాష్ట్ర నాయకత్వం సక్సెస్ అయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి, కేబినెట్ మధ్య సమన్వయం, సహకారం స్పష్టంగా కనిపిస్తోంది. పురపోరు ఎన్నికలను సీరియస్ గా తీసుకుని పనిచేయాలని, ఎక్కడా నిర్లక్ష్యం కనిపించొద్దని హెచ్చరించారు సీఎం రేవంత్. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. రెబెల్స్ బెడద లేకుండా చూసుకోవాలని, పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సమీక్షించుకొని ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర నాయకత్వ వ్యూహాలు, ప్రణాళికలు క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యాయి కాబట్టే కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు వచ్చాయని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పాలన పట్ల పట్టణ ఓటర్లు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, ఈ తీర్పుతో వెల్లడైనట్టు కూడా చెబుతున్నారు. చూడాలి, ఇదే జోష్ ను కాంగ్రెస్ నెక్స్ట్ ఎన్నికల వరకు కొనసాగిస్తుందో లేదో.